అమ్మ భూమి, ఏంటమ్మా ఇది? గుళ్ళో అల్లుడు గారితో ఆ విధంగా ఎందుకు గొడవ పడుతున్నావు? అది అంటే ఏంటంటే ప్రసాదు, మాకొచ్చిన కష్టాన్ని మీ అందరికీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టకూడదనే మేం మాట్లాడుకుంటూ ఉన్నాం మావయ్య. దూరం నుంచి చూసేవారికి అది గొడవలాగా అనిపించవచ్చు, కానీ వాస్తవానికి జరిగిందైతే ఇదే. అయితే నువ్వెందుకు కర్పూరం వెలిగించుకున్నావు? ఎన్నో కష్టాలు పడి ఆ దేవుడి దయ వల్ల మేమిద్దరం ఒక్కటయ్యాం. కానీ మమ్మల్ని అనుకోని విధంగా ఆ స్వామీజీ రూపంలో ఆ దేవుడిలా మా ఇద్దరిని కొన్నాళ్ళు దూరంగా ఉండమని ఆదేశించాడు. మా మీద కాస్త దయ చూపించి మా ఇద్దరిని త్వరగా ఒక్కటి చేయమని దేవుణ్ణి మొక్కుకున్నాను, అంతే అక్క. మాధవ, పెళ్ళైన తర్వాత నువ్వు బానే మాటలు నేర్చావురా. స్వామీజీ సంసారానికి దూరంగా ఉండమన్నారు, కానీ దూరంగా పడుకోమని చెప్పలేదు కదా. అందరి ముందు అన్యూన్యంగా నటిస్తూ 4 గోడల మధ్య మాత్రం ఎందుకురా అలా పరాయి వాళ్ళలాగా ఎడమొహం పెడమొహం వేసుకుని ఉంటున్నారు? బావగారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళం దగ్గరగా ఉంటే దగ్గర అయిపోతాం. అందుకే నేనే దూరంగా పడుకోమని చెప్పాను బావగారు. ఏంట్రా మాధవ్, తనంటే ఆడపిల్ల, ఇవన్నీ పైకి చెప్పుకోలేదురా. కానీ నీ బుద్ధేమైందిరా? నువ్వెందుకు మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు? మనసు పడ్డారు, పెళ్లి చేసుకున్నారు, చిలక గోరింకల్లా సంతోషంగా ఉంటున్నారు. శాంతి ముహూర్తం కూడా అయిపోయింది కదరా. ఇక సంవత్సరం తిరిగే లోపల మా చేతుల్లో మనవడినో మనవరాలనో పెడతారులే అని ఆశపడుతుంటే 3 ఏళ్ల వరకు పిల్ల జల్లా లేకుండా దూరంగా ఉండమని ఆ స్వామీజీ చెప్పిన మాటలు మాతో ఎందుకు చెప్పలేదురా? సంతోషంగా ఉండాల్సిన మీరు ఇలా దూరంగా ఉంటే మాకెంత బాధగా ఉంటుందిరా. విషయం మాకు చెప్పుంటే ఏ స్వామీజీనో పట్టుకుని ఏదో ఒక పరిష్కారం అడిగేవాళ్ళం కదా. ఇప్పటి కూడా నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే 4 గోడల మధ్య బాధపడుతూ మా ముందు సంతోషంగా ఉన్నట్టు నటించలేక నరకం అనుభవించేవారు కదా. అసలు మీరెందుకు వాణ్ణి తిడుతున్నారు? ఈ భూమి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక కారణంతో వాణ్ణి హింసిస్తూనే ఉంది. ఎవరో స్వామీజీ చెప్పారంట, ఈవిడొచ్చి 3 ఏళ్లు దూరంగా ఉండాలని మాధవ్తో చెప్పింది. ఎవరా స్వామీజీ చెప్పమను. ఏంటి సమాధానం రావట్లేదు? చూశారు కదా హరిప్రసాద్ గారు, మీ అమ్మాయి చెప్పింది నిజమే అయి ఉంటే ఆ స్వామీజీ ఎవరో చెప్పుండేది. ఆ అమ్మాయికి అబద్ధాలు చెప్పడం, నా తమ్ముడి జీవితంతో ఆడుకోవడం మాత్రమే తెలుసు. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు అని మీరు ఎంతో గొప్పగా మాట్లాడుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే వీడు చదువు రానివాడు, తల్లో నాలుక లేనివాడు. తను ఏం చేసినా సరే వీడి గంగిరెద్దులా తల ఊపుతాడు. తన మాటకి ఎదురు చెప్పడనే ఆలోచనతోనే వీణ్ణి ఏరుకొని పెళ్లి చేసుకుంది. కట్టుకున్న భర్తతో కాపురం చేయడం ఇష్టం లేక ఇలా దొంగ స్వామీజీల పేర్లు చెప్పి వీణ్ణి దూరంగా పెట్టి నరకం చూపిస్తోంది. ఏమ్మా భూమి, అలా బెల్లం కొట్టిన రాయిలాగా ఏం మాట్లాడకుండా నిలబడతావేంటి? నువ్వు కూడా అలేఖ్యలాగా నా కూతురు లాంటిదానివే. నీ మనసులో ఏదైనా కష్టం ఉంటే నాతో చెప్పమ్మా. నీకు నిజంగా మాధవ్తో కాపురం చేయడం ఇష్టం లేకపోతే నిరభ్యంతరంగా చెప్పేసేయ్. మా మాధవ్కి మేం వేరే సంబంధం చూసుకుంటాం.
బంగారం లాంటి పిల్లోడు. అతన్ని చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి. నీకు నచ్చకపోతే వదిలేసేయమ్మా. అంతేకాని అనవసరంగా ఆ అబ్బాయి జీవితాన్ని నాశనం చేయకు. ఏం మాట్లాడుతున్నారండి? పెద్దవాళ్ళ అయ్యుండి ఎలాగైనా మాట్లాడేది? ఒకవేళ భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య ఉన్నా కూడా వాటిని సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి బంధాన్ని తెంచుకోమంటారా?